ముఖ్యమంత్రిగా రెండోసారి కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన 15 రోజులకు పైగానే అయింది. అయితే ఇంతవరకు మంత్రివర్గం కొలువు తీరలేదు. మరోవైపు కేబినెట్ కూర్పు జరగకుండానే ప్రాజెక్టుల బాట పట్టారు గులాబీ బాస్. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. మంత్రివర్గం ఏర్పాటు కాకుండా ఇరిగేషన్ పనులపై కేసీఆర్ దృష్టి సారించడం వెనుక ఆంతర్యమేంటి? హరీష్ రావు పాత్రకు సంబంధించి వస్తున్న ఊహాగానాలలో వాస్తవం ఉందా? ఇదే ఇవాల్టి లీడ్ స్టోరీ. ప్రాజెక్టుల బాటలో తెలంగాణ సీఎం కేసీఆర్ మేడిగడ్డ రిజర్వాయర్ పనులను పరిశీలించారు. బ్యారేజ్ వద్ద ప్రాజెక్టు పురోగతిని తెలిపే ఫోటో ఎగ్జిబిషన్ను వీక్షించారు. పనులు జరుగుతున్న తీరుతెన్నులను కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగాన్ని మరింత పెంచాలని ఆదేశించారు. ప్రాజెక్టుల పూర్తికి ఎలాంటి సహకారాన్నైనా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. మరోవైపు కన్నెపల్లి పంప్ హౌస్, అన్నారం బ్యారేజీ, సుందిళ్ల బ్యారేజీ, గోలివాడ పంప్ హౌస్ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్ కాళేశ్వరం నుండి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు నీరందించే ప్రాంతాలను కూడా పరిశీలించనున్నారు. ఈ నెల 3వ తేదీ లేదా 4వ తేదీన కేసీఆర్ ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రాజెక్టు నిర్మాణాల పురోగతిపై రిటైర్డ్ ఇంజనీర్ల బృందం ప్రాజెక్టులను పరిశీలించి సీఎం కేసీఆర్కు నివేదిక సమర్పించారు. ఇదిలా ఉండగా ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించి రెండోసారి అధికార పీఠాన్ని అధిరోహించారు కేసీఆర్. ముఖ్యమంత్రిగా డిసెంబర్ 13న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే 15 రోజులు దాటిపోయినా ఇంతవరకు మంత్రివర్గ కూర్పు జరగలేదు. మరోవైపు గులాబీ బాస్ టీం సభ్యులు ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో కేసీఆర్ ప్రాజెక్టు బాటపడుతూ పురోగతి పనులపై సమీక్షలు నిర్వహించడం చర్చనీయాంశమవుతోంది. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్, అదేవిధంగా పంప్ హౌస్ నిర్మాణాల్ని ఆయన పరిశీలించడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ కూర్పు జరగకుండానే తనకు తానుగా సమీక్షలు నిర్వహించడం, అదేవిధంగా ప్రాజెక్టులను సందర్శించడం దేనికి సంకేతం అంటూ విశ్లేషణలు ఇప్పటికే మొదలైపోయాయి. అందులోనూ ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన శాఖ మంత్రిగా గతంలో పనిచేసిన హరీష్ రావు ఈ పర్యటనలో కనిపించకపోవడం, రాబోయే మంత్రివర్గ కూర్పులో హరీష్ రావుకి సంబంధించిన ప్రాధాన్యత విషయంలో కూడా కొన్ని ఊహాగానాలు సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని ఛానళ్లలో కావచ్చు వస్తూ ఉండడం నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు సంబంధించి, అదేవిధంగా హరీష్ రావు పాత్రకు సంబంధించి మనం చర్చించబోతున్నాం. దీంతో పాటు మరొక అంశం కూడా ఈ రోజు మనం చూడబోతున్నాం. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దానికి సంబంధించి 3 విడతలుగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అయితే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఇప్పుడు మళ్ళీ చర్చలో నిలుస్తూ ఉన్న పరిస్థితి కనబడుతోంది. దీనికి సంబంధించి బీసీ సంఘాల నాయకులు ఆర్ కృష్ణయ్య ఇప్పటికే హైకోర్టును ఆశ్రయిస్తూ ఉన్నారు. ఆ అంశం కూడా మనం చర్చించబోతున్నాం. ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్ని పరిశీలించడానికి సీఎం కేసీఆర్ వెళ్లిన అంశం గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ మనతో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. అండ్ తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు గుడిమల్ల రవికుమార్ గారు మనకు వరంగల్ నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ నాయకులు కూడా చర్చలో జాయిన్ అవుతారు. నమస్తే రవికుమార్ గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, చర్చకు స్వాగతం. రైట్, శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు ని సీఎం కేసీఆర్ ఈరోజు సందర్శించడం జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, పంప్ హౌస్ నిర్మాణ పనుల్ని ఆయన పరిశీలించడం జరిగింది. ఓపెనింగ్ రిమార్క్స్ ఏంటి మీది? ఒకటి, ఎన్నికలకు 2014 ఎన్నికల ముందు నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో వచ్చారు. ఓకే, ఆ రోజు ప్రజలందరూ కూడా ఆయనకు పట్టం కట్టి 5 సంవత్సరాలు పరిపాలించామని చెప్తే, మరి ముందస్తు ఎన్నికల్లోకి వచ్చి ఇప్పటికే 6 నెలల నుంచి రాష్ట్రంలో ఎలాంటి పరిపాలన పరమైన అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. మరి 11వ తారీఖు ఈరోజు ప్రభుత్వం డిసెంబర్ 11కు రిజల్ట్స్ వచ్చాయి. మరి తాను మాత్రం ముఖ్యమంత్రిగా ఒకరిని మాత్రం మంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేయించి మరి ఇక్కడ రాష్ట్రం యొక్క పరిస్థితులను మరి పట్టించుకోకుండా ఈరోజు ఫెడరల్ ఫ్రంట్ పేరుతోటి మరి దేశంలో తిరుగుతూ ఉన్నాడు. మరి ఇప్పుడు కూడా ప్రాజెక్టుల పేరు మీద ఏదైతే ఉందో ఆయన ఈరోజు 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తని చెప్పారు. తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తని చెప్పారు. ఈరోజు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చాలా గొప్పలుగా చెప్పుకుంటూ వచ్చారు. మరి దాంట్లో హరీష్ రావు గారు బాగా పనిచేసిన కితాబు కూడా ఇచ్చారు. రియల్గా కూడా ఈ ప్రభుత్వానికి ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు మరి ఒక మద్దతు ఇచ్చినప్పుడు, ఎమ్మెల్యేలు గెలిపించినప్పుడు ఇంకా దీన్ని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పేసి మాట్లాడినటువంటి కేసీఆర్ గారు మరి 15 రోజుల పైన అయింది. ఈరోజు 15 కరెక్ట్ 20 రోజులు అవుతుంది. మరి మంత్రివర్గ విస్తరణ చేయకుండా మరి ఎందుకు పర్యటన చేస్తున్నారో ఈరోజు అర్థం కానటువంటి అంశం ఒకటి. అంటే దీంట్లో చాలా మందికి ఉన్నటువంటి అంశం ఏంటంటే
ఈరోజు రెండోసారి ఏదైతే విజయం వచ్చిందో ప్రజలు అనుకున్నట్టుగానే ఇది తన యొక్క కొడుకును సీఎం చేసుకోవడం కోసం తన యొక్క పట్టు అంటే తన యొక్క కుటుంబాల రాజకీయాలు మొత్తం టీఆర్ఎస్ పార్టీని కుటుంబాల చేతిలోకి తీసుకున్నటువంటి వ్యవహారంగా ఈరోజు జరుగుతున్నటువంటి పర్యటనలు కావచ్చు, మరి ఇంత ఈ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ అనే విషయంలో కూడా మరి ఈరోజు ప్రజలు అనుకుంటున్న అంశం ఉంది. రైట్, ఒకసారి రవికుమార్ గారు, కాళేశ్వరం ప్రాజెక్టుని సీఎం కేసీఆర్ గారు సందర్శించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన సందర్శించడం, సమీక్ష నిర్వహించడం, ప్రాజెక్టు పనుల్లో పురోగతి గురించి, అక్కడ జరుగుతున్న విధానం గురించి, పనుల గురించి మాట్లాడడం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందరికీ కూడా దాన్ని ఆహ్వానించదగ్గ పరిణామమే, మంచిదే. కానీ 13వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ గారు ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ 13వ తేదీ అని అంటే ఆల్మోస్ట్ 19 రోజులు అవుతోంది ఈ రోజుకి. నిజం చెప్పాలంటే 19-20 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంకా మంత్రివర్గ కూర్పు జరగకపోవడం అనే అంశం గురించి అందరూ మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. మంత్రివర్గ కూర్పు జరగకుండా ఆ శాఖ మంత్రిని వెంట పెట్టుకోకుండా వెళ్ళడం దేనికి సంకేతం? ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందనే ఒక ప్రశ్నకు మీరు ఫస్ట్ సమాధానం చెప్పండి. సాయి గారు, నిజానికి ఇంతకుముందు బీజేపీ సోదరుడు మాట్లాడినటువంటి అంశాలకు వచ్చే ముందు మనం ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తాను సాయి గారు. మీకు కూడా అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం ఒకటి గమనించాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు సాయి గారు, బీజేపీ మిత్రుడు మాట్లాడినటువంటి అన్ని సొల్లు పురాణం అయిపోయినాయి, వాటన్నిటికి కూడా బేసిస్ లేవు. మొన్న జరిగినటువంటి ఎన్నికల లోపల ఇవన్నీ మాట్లాడిన తర్వాత కూడా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఆనాడు కేసీఆర్ గారు ఎన్నికలకు పోయే సందర్భం లోపల ప్రజల ముందు 2 వాదనలు వినిపించారు. ఒకటి, తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధికి దోహదపడే విధంగా మీరందరూ కూడా ఓటు వేయాలి, ఇంకా నన్ను బలోపేతం చేయాలి, మీ ఓటు ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఒకవైపు, రెండవ వైపు కేంద్ర రాజకీయాల లోపల కేంద్రంలో తెలంగాణ పాత్ర, కేంద్రంలో తాను ఫెడరల్ ఫ్రంట్కు సంబంధించినటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా ముందుకు తీసుకువెళ్ళాలి, కాబట్టి మీ సహకారం కావాలని చెప్పేసి ప్రజల ముందు తన వాదనను పెట్టినప్పుడు ప్రజలు అఖండమైనటువంటి మెజార్టీ ఇచ్చారండి. అంతా ఇంత మెజార్టీ ఇవ్వలేదు. ఇతరాతరమైనటువంటి శక్తులు ఏవైతే కన్ఫ్యూజ్ చేసేటటువంటి శక్తులు ఏవైతున్నాయో వాటన్నిటిని ఏరిపారేసి 1 సైడెడ్గా ల్యాండ్ స్లైడ్ మార్జిన్ తోటి టీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. దాని అర్థం ఏందండి? కేసీఆర్ గారు, మీరు భారతదేశంలో కూడా అద్భుతమైనటువంటి రాజకీయం చెయ్యండి అని చెప్పేసి మ్యాండేట్ ఇచ్చిండ్రు. కాబట్టి దాన్ని ఇప్పుడు ప్రశ్నించడానికి లేదు. రెండవది, కాళేశ్వరానికి వచ్చేసరికి కాళేశ్వరం కేసీఆర్ గారు బ్రెయిన్ చైల్డ్ అయ్యి, కేసీఆర్ గారి బ్రెయిన్ చైల్డ్ అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అనేకమైనటువంటి జిల్లాలకు సాగునీటికి, తాగునీటికి నీటిని అందించాలనేటువంటి, గోదావరి జలాలను అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ అది. కాబట్టి తనకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టును సందర్శించడం లోపల మీరే అన్నారు, తప్పుపట్టడానికి ఆస్కారం లేదు. అయితే ఈరోజు క్యాబినెట్ విస్తరణ జరగకపోవడానికి పెద్ద కారణాలు ఏం లేవు. గతంలో 2 రోజుల క్రితం అనుకుంటా కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టేసి స్పష్టంగా చెప్పారు క్యాబినెట్ కూర్పు ఎందుకు ఆలస్యం అవుతుందని. కండెన్స్ చేస్తా ఉన్నారు. క్యాబినెట్లో అంటే ఒక్కొక్క మంత్రి కింద ఉన్నటువంటి శాఖలన్నింటినీ కూడా ఒకే గొడుగు కిందికి తీసుకురావాలనే లోగడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను మొత్తం కూడా ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని వారు ఉటంకిస్తూ మాట్లాడారు. అట్లనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అట్లనే మిగతా ఉన్నటువంటి అన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఇట్లాంటి అన్నింటినీ కూడా కండెన్స్ చేసేసి ఒక గొడుగు కిందికి తెచ్చి మంచి పరిపాలన అందించాలనేటువంటి ఆలోచన ద్వారానే కొంత ఆలస్యం జరుగుతుంది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. దాంట్లో తప్పుపట్టడానికి ఏం లేదు. దేశంలో అనేక చోట్ల ఈ రకమైనటువంటి పరిణామాలు సంభవించినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడే క్యాబినెట్ విస్తరణ జరగకుండా ఎట్లా పోతారండి అని చెప్పి ప్రశ్నించడానికి కూడా ఆస్కారం లేదు. రాజ్యాంగం ద్వారా అధికారంలోకి వచ్చేసి ఈరోజు స్టేట్ అసెంబ్లీ పరిగణలో ఉన్నది. కేవలం స్టేట్ అసెంబ్లీని ప్రొరోగ్ చేసేసి అక్కడ అసెంబ్లీ కార్యకలాపాలు నడిపించేటటువంటి దానికోసానికే అది స్పీకర్ ఎన్నిక ఇవన్నీ జరుగుతుంటాయి. ఆంధ్రప్రదేశ్ లోపల 51 రోజు కూడా ఈ రకమైన ప్రక్రియ జరగలేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి మనం తప్పు పట్టడానికి లేదండి. ఇలా కేసీఆర్ గారికి విచక్షణ